Good evening, all of you. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాము. ఇప్పుడు ఇంతకీ నిజంగా పిల్లలు ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఉందా? అసలు అనారోగ్యం లేని ఇల్లు ఉంది. మా ఇంట్లో ఎవరికి అనారోగ్యం లేదు, ఎవరు టాబ్లెట్లు వేసుకోవట్లేదు అన్నది ఎవరైనా ఉన్నారా? ఎవరింట్లోనే చెయ్యొద్దండి. అంటే ప్రతి ఇంట్లోని కూడా అనారోగ్యాలు ఉన్నాయి. ఇంట్లో అనారోగ్యంతో ఉంటే ఆనందం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు అనారోగ్యం ఉండి ఆనందం లేకుండా ఉంటే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందా? అనారోగ్యాన్ని మళ్ళీ తగ్గించుకోవడానికి మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి. విజన్ 2047 అంటే 2047 సంవత్సరానికి మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ప్రతి కుటుంబంలోని ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రణాళికలో భాగంగానే స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవ్వాలంటే అందరూ స్వచ్ఛంగా ఉండాలి. మనం స్వచ్ఛంగా ఉండడంతో పాటు మన ఇంటిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ప్రతిరోజు స్నానం చేస్తామా? మన శరీరాన్ని మనం స్వచ్ఛంగా ఉంచుకుంటున్నాం. మనం ప్రతిరోజు స్నానం ఎలా చేస్తున్నామో, మన శరీరాన్ని ఏ రకంగా శుభ్రంగా ఉంచుకుంటున్నామో, మన ఇల్లును కూడా అదే రకంగా శుభ్రంగా ఉంచుకుంటున్నాం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నాం, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నాం. కానీ మన పరిసరాల్లో మళ్ళీ ఆ చెత్త అంతా వేయడం వల్ల ఆ చెత్తని మనం బయట ఉన్న, మన ఇంటి బయట ఉన్న డ్రైనేజ్లో వేయడం వల్ల అవ్వచ్చు, రోడ్డు మీద వేయడం వల్ల అవ్వచ్చు. ఆ మురికి నీరు ప్రవహించకపోవడం వల్ల ఆ నీరు ఎక్కడైతే నిలువ ఉంటుందో అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతాయి. ఆ దోమలు పెరిగిన తర్వాత ఈ ఇంటి యజమాని నాకు పెరగడానికి చెత్త అంతా వేశారు, వేళ్ళే కారణం, చాలా మంచివాళ్ళు అని చెప్పేసి మనల్ని కొట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరినన్నా కొడద్దా? ఫస్ట్ మనలే కొడద్దా దోమ? ఎవరిని కొడద్ది? ఫస్ట్ మనమే దానికి అందుబాటులో ఉంటాం, మనల్నే కొడద్ది. ఇంట్లో కొబ్బరి చెప్పులు కానీ, రుబ్బురోళ్ళు నీళ్ళు కానీ, నిల్వ నీరు ఉండడం వల్ల దోమలు ఎవరిని కొడతాయి? ఫస్ట్ మనల్ని కొడతాయి. మనందరూ తలుచుకుంటే మన ఊరిని మనం మార్చుకోలేమా? పిల్లలు ఆలోచించండి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటున్నట్టే మన పరిసరాలను మనం శుభ్రం చేసుకోలేమా? మీరందరూ ఆలోచించండి. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. ఇది వరకు పోలియో వచ్చి ఎంతో మంది పిల్లలు చిన్న వయసులోనే పోలియోతో ఇబ్బంది పడేవారు. ఈరోజు పోలియో రహిత భారతదేశం అయింది. కారణం ఏంటి? దీర్ఘకాలిక ప్రణాళిక ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకే రోజు దేశవ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్ వేసేవారు. అసలు కంటికి కనిపించని పోలియో వైరస్ క్రీమ్నే మనం లేకుండా చేసినప్పుడు కంటికి కనిపించే దోమ, కంటికి కనిపించే చెత్తను లేకుండా చేయలేము మనం. అది చెయ్యాలంటే విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా మీరు భావించి ప్రతి ఒక్కరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలాగా మీరు బాధ్యత తీసుకోవాలి. మిమ్మల్ని మేము కోరేది ఊరంతా చీపురిచ్చి చూడండి, మీ వీధంతా చీపురిచ్చి చూడండి అని చెప్పట్లేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీ ఇంటితో పాటు మీ పరిసరాల్లో చెత్త లేకుండా చెయ్యండి. దానివల్ల ఎవరికి మంచిది? మనకే మంచిది. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు, అన్నతమ్ములు, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మేము కోరేది కుటుంబ ఆరోగ్య బాధ్యత విద్యార్థులు తీసుకోవాలి. ఎవరింటి దగ్గర అయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటారో అటువంటి పిల్లలందరికీ కూడా రేపు ఆగస్టు 15కి స్వచ్ఛ విద్యార్థులుగా గుర్తించి స్వచ్ఛ విద్యార్థి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుద్ది. మీకు బహుమతి కూడా ఇవ్వడం జరుగుద్ది. మేము కోరేది మీ ఆరోగ్యం బాగుండాలి, మీ కుటుంబ ఆరోగ్యం బాగుండాలి. అప్పుడు ఏమవుద్ది? మనకు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు కదా హాస్పిటల్కి. అవునమ్మా? రిక్షాలు వచ్చినప్పుడు తడి పొడి చెత్తలు విడదీసి ఇవ్వాలి. మనం తడి పొడి చెత్తలు కలిపి ఇచ్చేయడం వల్ల ఇక్కడ వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళ అన్ని విడదీయడం అంటే చాలా కష్టం. అందుకని పొడి చెత్తని విడదీయాలి. పొడి చెత్త అంటే మట్టిలో కలవని వస్తువులు, కొల్లని వస్తువులు. పొడి చెత్త అంటే ఏంటి? చూడండి, గాజు సీసా, ప్లాస్టిక్ బాటిల్ కవరు, ప్లాస్టిక్ గ్లాసులు, అట్టపెట్టెలు,
ఇవన్నీ కూడా అంటే మట్టిలో కలవని వస్తువులన్నీ కూడా పొడి చెత్త కిందే లెక్క. అదే రకంగా తడి చెత్త అంటే వెరీ గుడ్ అమ్మ. తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయేవన్నీ తడి చెత్తే. మన ఇంట్లో ఉన్న కూరగాయలు వేస్ట్ కానీ, మన పశువుల దగ్గర నుంచి వచ్చిన పేడ, గడ్డి, చెట్ల నుంచి వచ్చిన ఆకులు, ఇవన్నీ కూడా తడి చెత్త కింద లెక్క. ఈ తడి చెత్త ద్వారా మనం వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం. పొడి చెత్తని అమ్మడం వల్ల కూడా పంచాయతీకి ఆదాయం వస్తుంది, తడి చెత్తని అమ్మడం వల్ల కూడా ఆదాయం వస్తుంది. సరే, ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా చక్కని ప్రశ్న వేసింది. ప్లాస్టిక్ కవరు భూమిలో కలవదు కదండి, చాలా ప్రమాదం కదా అని చెప్పేసి. ప్లాస్టిక్ కవర్ కానీ, ప్లాస్టిక్ గ్లాస్ కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇవన్నీ కూడా మట్టిలో కలవు. ఇవన్నీ కూడా చాలా చోట్ల దగ్గర పొగెట్టి కాల్చేస్తున్నారు. కాల్చేయడం వల్ల చాలా ప్రమాదం, వాతావరణం పాడయి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని తడి పొడి చెత్త విడదీసి ఇక్కడికే పంపించాలి. ఓకేనా పిల్లలు? ప్రతిరోజు మన సర్పంచ్ గారు రిక్షాలు పంపిస్తారు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు రిక్షా వేసుకుని ఇంటికి వస్తుంటారు. తడి పొడి చెత్తని విడదీసి పారిశుద్ధ్య కార్మికులకి మీరు ఇవ్వాలి, హరిత రాయబారికి. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, జై స్వచ్ఛ బూరుగుపూడి. మాస్టర్, థ్యాంక్ యూ సార్.